ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. మంగళవారం ప్రార్థనలు దర్శి. మరిన్ని వివరములకై 9949957242. అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 6, 7, 8 వచనములో చూస్తే అక్కడ మనకి సౌలు అనే వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. సౌలు అను మాటకు అర్థం ఏమిటంటే పిలవబడినవాడు, లేకపోతే పంపబడినవాడు అనే అర్థం. ఆ సౌలు ఆయన కూడా ఈ ఆగ్రహం ఉన్న వారికి ఒక లక్షణం ఉంటుంది. ఏంటదంటే ఎప్పుడు ఒకరిని హింసిస్తూ ఉంటారు, ఎప్పుడు ఒకరిని బాధ పెడుతూనే ఉంటారు. ఈయనకి కూడా ఆ లక్షణము బాగా ఉంది. దేనిని బట్టి అంట? యేసు ప్రభువుని బట్టి ఈయనకి కూడా కోపము. హేరోదుకి ఎలా అయితే కోపము ఉందో యేసు ప్రభువుని బట్టి, ఒక రాజు పుట్టాడు అన్నప్పుడు ఆయనకి ఎలాంటి ఆగ్రహం వచ్చిందో, అలానే ఈ సౌలుకి కూడా యేసును విశ్వసిస్తున్నారు, యూదులు యేసును వెంబడిస్తూ ఉన్నారు అని ఆ వెంబడించే ప్రజల మీద ఈయనకి ఆగ్రహం ఎక్కువ. ఒకవేళ వారు దొరికితే వారిని ఏం చేసేవాడంట? హింసించేవాడంట. ఆ మాటని యేసు ప్రభువే అంటున్నాడు. 22వ అధ్యాయము 7వ వచనములో చదువుకుందాం. నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పాను. హల్లెలూయా. ఎవరిని హింసిస్తున్నాడంట? సౌలు యేసు ప్రభువుని హింసిస్తూ ఉన్నాడంట. దేవుడు చెప్పాడు, నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావంటే ఈయన అంటున్నాడు, నేను హింసించడానికి ముందు మీరెవరో చెప్పండి అంటే ఆయన అంటున్నాడు, తనని తాను బయలుపాటు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన నామము పెట్టబడిన వారిని హింసిస్తూ ఉంటే అది ఎవరిని హింసించినట్లంట? యేసు ప్రభువుని హింసించినట్లు. ఆయన అంటున్నాడు, నేను నజరేయుడైన యేసును నువ్వు హింసిస్తున్నావు కదా, ఆ హింసను పొందుతున్న వారందరూ నా బిడ్డలు, నీవు హింసిస్తుంది వారిని కాదు నన్ను అని యేసు ప్రభు తనను తాను ఈ సౌలుకు పరిచయము చేసుకున్న వెంటనే సౌలు తన హృదయాన్ని మార్చుకోవడము ప్రారంభించాడు. హల్లెలూయా. హింసకులకి, లేకపోతే ఆగ్రహము కలిగిన వారికి ఒకరు చెబుతున్న మాట అర్థము కాదు, వినలేరు, గ్రహించలేరు. వీరి మనస్సుతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతాడో వారిలో మనకి కనబడే మొదటి లక్షణం ఏమిటంటే వారు పిలిచే పిలుపు మారుతుంది. హల్లెలూయా. చాలామందికి ఈ పిలిచే పిలుపు అనేది సరిగ్గా పిలవరు. మనుషులని పేరు పెట్టి అస్సలు పిలవరు. వీరికి నచ్చిన పేరు ఏదో ఒకటి పెట్టి ఎగతాళిగానో ద్వేషంగానో ఏదో ఒక పేరు ఒక మనిషికి పెట్టి ఆ పేరుని బట్టి మనిషిని పిలుస్తూ వీరేం చేస్తుంటారు? ఆనందపడతా ఉంటారు.
ఈ సౌలు కూడా ఆగ్రహములో దేవుని ప్రజలను హింసిస్తూ, ఆయన పిలిచే పిలుపు సరిగ్గా లేదు, మాట్లాడే మాట సరిగ్గా లేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే సౌలుతో మాట్లాడాడో, సౌలు అప్పుడేం చేస్తున్నాడంట, తనతో ఉన్న వారందరినీ సహోదరులుగాను అమ్మ అంటూ, తన వారిని అన్నట్టు తనకు కనబడిన వారందరినీ కూడా ప్రేమతో పలకరించడం ప్రారంభించాడు. హల్లెలూయా! ప్రేమతో పిలవడం ప్రారంభించాడు. వారితోటి సమాధానంగా మాట్లాడడము నేర్చుకున్నాడు. యేసు ప్రభు మన జీవితంలోనికి అడుగుపెట్టిన తర్వాత ఆ మార్పులను మనతో ఉన్నవారు గ్రహిస్తారు. గ్రహించినప్పుడే నిజమైన మారు మనసు మనకు వచ్చిందని అర్థం. సౌలు జీవితము కూడా మార్పుకి కారణాలని తనకు తానుగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. నాతో నజరేయుడైన యేసు మాట్లాడాడు, ఒకప్పుడు నేను హింసించేవాడనే, కానీ ఇప్పుడు నేను క్రీస్తును కలిగిన వాడని. హల్లెలూయా! హింసకు నా దేహాన్ని అప్పగించిన వాడను. మనుషులు నిందలు పెడితే ఆ నిందలు మోయడానికి ఇప్పుడు నేను నిలవబడుతున్నాను అని దేవుని మాటను వినడము నేర్చుకున్నాడు సౌలు. చాలామంది అంటారు, పుట్టుకతో వచ్చిన ఎలా పోతాయండి కోపము, ఆగ్రహము, ఇవన్నీ అవి అలానే ఉంటాయి అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆగ్రహము విడిచిపెట్టుము. అది ఒకవేళ విడిచిపెట్టుకోలేకపోతే, హేరోదును ఎలా అయితే తన కుమారులు చంపేశారో అధికారము కోసము, తన హృదయమును మార్చుకోకుండా కఠినమైన స్వభావముతోటి పసిపిల్లలను చంపి ఆ రక్తాపరాధమును మోసాడు హేరోదు. కానీ సౌలును దేవుడు దర్శించినప్పుడు ఆయన తన మనస్సును మార్చుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేనేమి చేయాలయ్యా అని యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా! అంతకు ముందేమో యేసు అని పేరు వినబడితే చాలు కోపము కట్టలు తెంచుకొచ్చేది. మనుషులను చంపేవాడు, మనుషులను బాధపరిచేవాడు. ఆయనకు కూడా స్త్రీలు పురుషులు అనే భేదమేమీ లేదు. ఎవరు దొరికితే వారిని హింసించేవాడంట సౌలు. అలాంటి సౌలు అడుగుతున్నాడు, నీవు నాతో మాట్లాడావు, ఇప్పుడు నన్నేమి చేయమంటావు? మనము కూడా మన జీవితము మారినప్పుడు ఎవరి మాట వింటామంట? దేవుని మాటను వింటాము. హల్లెలూయా! దేవుని స్వరము మనకు వినబడుతుంది. ఆయనను అడుగుతాం, అయ్యా నాలో నీవు మార్పును కలుగచేసావు కాబట్టి ఇప్పుడు నేనేమి చేయాలి అంటే, దేవుడు అంటూ ఉన్నాడు, నీవు 10వ వచనమును చదువుకుందాం. ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో చెప్పాను. హల్లెలూయా! ఏం చేస్తాడంట దేవుడు? మనము అడిగినప్పుడు మనము ఏమి చెయ్యాలో అని నేర్పిస్తాడట. చాలామందికి లోక స్నేహాలు ఎక్కువ ఉండడం వల్ల శరీరములో జరిగే వాటిని జయించలేకపోతూ ఉంటారు. లోక స్నేహితులు ఎక్కువ ఉండడం వల్ల వారి మాటలు ఎలా ఉంటాయో మన మాటలు కూడా అలానే ఉంటాయి. వారి క్రియలు ఎలా ఉంటాయో మన క్రియలు కూడా అలానే ఉంటాయి. కానీ ఈ సౌలు ఇప్పుడు తీర్మానము చేసుకున్నాడు, ఆయన నజరేయుడైన యేసు నాతో ఏమి చెబితే ఆ పని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకప్పుడేమో ధర్మశాస్త్ర సంబంధమైన మనుషులు
మతపరమైన మనుషులు వారు చెప్పిన మాటకి లోబడి హింసించాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, నన్నేమి చేయమంటావు? నేనేం చేస్తే నీకు ఇష్టమో అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు దమస్కుకి, అక్కడ నీవు ఏం పని చేయాలో నీకు చెప్పేవారిని నేను నియమిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే మనలోని ఆగ్రహమును మనము విడిచిపెట్టుకోవాలి అంటే యేసును ఆశ్రయించిన తర్వాత, ఆయన దర్శనము మనకి కలిగిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట, సహవాసాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన ప్రజలతో సహవాసము, ఆయన దైవజనులతో సహవాసమును చేసి మన జీవితంలో మనం ఎలా బ్రతకాలి అని నేర్పిస్తూ ఉంటాడు యేసయ్య. అలా నేర్పించడానికి దమస్కులోని అననీయ అనే ఒక వ్యక్తి దగ్గరికి పంపిస్తాడు సౌలును. పంపించినప్పుడు ఆ సౌలు అననీయకి జరిగినదంతా చెబుతూ ఉన్నప్పుడు, ఆ చెప్పిన తర్వాత అననీయ అంటున్నాడు, ఇప్పుడే నీవు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో నీ పాపాలన్నీ కడుక్కో, నీవు నీటి ద్వారా బాప్తిస్మము తీసుకో అని అననీయ చెప్పిన తర్వాత ఈయనేం చేశాడంట, ఆయన మాటకు లోబడి యెరూషలేములోని దేవాలయమునకు వెళ్ళి అక్కడ నిలవబడ్డాడంట. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని దర్శించిన తర్వాత దైవజనుడు చెప్పిన మాటకి ఖచ్చితంగా లోబడి తీరాలి. ఎందుకంటే చిన్నప్పుడు బిడ్డలు అడుగులేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, చేయి బట్టి నడిపిస్తారు. వాడు తన సొంతగా నడవగలిగేంత వరకు తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారు, చేయి పట్టుకొని నడిపిస్తారు. ఆ బిడ్డ సంపూర్ణంగా నడుస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు, వాడు ఎలా నడుస్తూ ఉన్నాడా అని చూస్తూ ఉంటారు. మనము కూడా యేసు ప్రభు ఒకసారి దర్శించిన తర్వాత ఎలా బ్రతకాలి, ఆ బ్రతుకు ఎక్కడ నేర్పిస్తారు అని వెతుక్కున్నప్పుడే మనలో ఉన్న శరీరములో ఉన్న ఈ ఆగ్రహము, కోపం అనే వాటిని విడిచిపెట్టుకోగలుగుతాం. చాలామంది యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత సహవాసము చేయరు, దేవునితో సహవాసము చేయరు, దేవుని మాటను వినలేకపోతూ ఉంటారు, దైవజనుడు ఏమి చెబుతున్నాడా అని గ్రహించలేకపోతూ ఉంటారు. గ్రహించలేక కొన్ని రోజులకి ఏమైపోతారు, మరలా లోకంలో పడిపోతారు. లోకంలో పడిపోయి ఏంటి ప్రభువా నేను ఈ స్థితికి వచ్చాను అని మరలా ఏడుస్తారు. కానీ సౌలు అయితే ఏం చేస్తున్నాడు, దైవజనుడు చెప్పిన మాటకు లోబడి యెరూషలేములోని దేవాలయములకు వెళ్ళి ప్రార్థించడం ప్రారంభించాడు. హల్లెలూయా. విశ్వాసి జీవితంలో మార్పుకి మొదటి మెట్టు ఏమిటంట, ప్రార్థించడం అనేది నేర్చుకోవాలి. ప్రార్థనా జీవితం అనేది, ప్రార్థించడం అనేది లేదనుకోండి, మనలో శరీరంలో ఉన్న పాపపు బీజాలన్నీ కూడా ఏమైపోతుంటాయి, లేచి నిలబడతా ఉంటాయి. ఈ కోపం అనేది, ఆగ్రహం అనేది ఊరక పిలిస్తే వచ్చేస్తుంది, ఒక్కోసారి పిలవకపోయినా కూడా వచ్చేస్తుంది. ఎలా వస్తుంది, ఎప్పుడో ఏదో ఎక్కడో జరిగిన క్రియను గుర్తు చేస్తాడు అపవాది. ఫలానా సమయంలో మీ అత్త నిన్ను ఇలా అనింది కదా, ఫలానా రోజు మీ మామ నిన్ను ఇలా అన్నాడు కదా. ఏమిటంటే అవి ఆగ్రహాన్ని కలుగచేసే ఆలోచనలు. ఏ మనిషి అయితే ప్రార్థనా జీవితాన్ని మరచిపోతాడో ఆ మనుషులకి కోపము, ఆగ్రహం అనేది ఎప్పుడు వారి జీవితంలో ఉంటుంది. సౌలు ఎప్పుడైతే దేవుడు తనని హింసిస్తున్నాను అని చెప్పాడో ఆయన ప్రవర్తనని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దైవజనుడు చెప్పిన మొదటి మాట ఏమిటి, నీ పాపముల్ని ఒప్పుకో, నీ పాపముల్ని కడుక్కో, బాప్తిస్మము తీసుకో అని చెప్పిన వెంటనే పరుగున దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో ఆత్మవశుడయ్యాడంట సౌలు. హల్లెలూయా.
అప్పటిదాకా సౌలుకి ఆ అనుభవము లేదు. సౌలు జీవితంలో శరీర సంబంధమైన అనుభవాలు చాలా ఉన్నాయి, కానీ యేసు ప్రభు ఎప్పుడైతే తనను తానుగా సౌలుకి పరిచయము చేసుకున్నాడో అప్పుడు సౌలుకి శరీరము పని చేయడం లేదంట, ఆత్మ పని చేయడం ప్రారంభించిందంట. హల్లెలూయా. ఆత్మకి కోపం ఉండదు, ఆత్మకి ఆగ్రహము ఉండదు. ఆత్మకు ఉండేది ఏమిటో తెలుసా? సమాధానము మాత్రమే. హల్లెలూయా. శరీర సంబంధంగా బ్రతికినన్ని దినాలు హింసకుడిలాగా ఉన్న ఈయన ఎప్పుడైతే ప్రార్థన ద్వారా దేవుని మందిరంలో దేవుని ఆత్మను పొందుకు ఉన్నాడో అప్పుడు ఆయనను హింసిస్తున్న వారిని చూసి కూడా ఈయన ప్రేమించగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నేర్పించే క్రమము ఇది. ఆయన బిడ్డలుగా మార్చబడడానికి, వీరు నా బిడ్డలు అని రుజువు చేయడానికి దేవుడు తన ముద్రలను మన జీవితంలో వేయడం ప్రారంభిస్తాడు. దేవుని ముద్ర ఏమిటో తెలుసా? బైబిల్లో ఆయన సమాధానాధిపతి, సమాధానకర్త. ఆయన కోపగించుకోని దేవుడు. ఆయన కోపము నిమిషము మాత్రము ఉంటుంది, ఆయన ఆగ్రహము చల్లారుతుంది అని ఆయనకు పేరు. కానీ దేవుడు ఎలా ఉంటాడంట? ఎప్పుడూ అగ్నిలాగా ఉంటాడంట ఆయన. యోహాను ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు యొక్క వర్ణన వివరిస్తాడు. ఆయన కన్నులు అగ్నిలాగా ఉన్నాయంట, అగ్ని జ్వాలలుగా ఉన్నాయంట. ఆ అగ్ని జ్వాలలు ఉన్నా కూడా ఆయన తన బిడ్డల్ని ఏం చేస్తూ ఉంటాడు? ప్రేమను పంచుతూ ఉంటాడు, చల్లదనాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన బిడ్డలపై దయను, కనికరమును, ప్రేమను చూపిస్తూ ఆయన గుణాలు మనకి తెలుపుతూ ఉంటాడు యేసయ్య. ఆయన గుణాలని మనము తెలుసుకున్నప్పుడు యేసు ప్రభులాగా ఉండడానికి మనం కూడా ఏం చేస్తాం? ప్రయాసపడతాము. హల్లెలూయా. అవునండి, దేవుడు బైబిల్లో విడిచిపెట్టండి అంటే అది ఖచ్చితంగా మనం విడిచిపెట్టి తీరాలి. అది ఎలా పోతుంది అండి అంటే, మనం పొమ్మంటే అది పోదు. మనం తీసేసుకోవాలి అంటే అది మన నుండి దూరము కాదు. ఎప్పుడైతే దేవుడు మనల్ని దర్శిస్తాడో, ఆ దర్శించిన దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపిస్తామో, ప్రార్థనలో నిత్యము ఉంటూ ఆయన మందిరము వైపు మన మనస్సును పెట్టుకొని దైవజనుడు మాటకి లోబడి ఉంటామో, మన ఆత్మ పని చేయడము ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఆత్మ పని చేసినప్పుడు మన పిలుపు మారుతుంది. ఇప్పుడు ఆయన ఎదుటి వారిని చూసి అంటున్నాడు, నా సహోదరులారా, నా సహోదరులారా, నా తల్లులారా, నా కుమారులారా అంటున్నాడు ఆయన. ఒకప్పుడు ఆ పిలుపు సౌలుకి లేదు. ఒకప్పుడు మనుషులను చూస్తే ద్వేషంగా ఉండేవాడు, ఆగ్రహము చూపేవాడు. క్రైస్తవులంటే ఇంకా దుర్మార్గంగా ప్రవర్తించే ఇతనిని ఆయన హృదయంలో యేసును చేర్చుకున్న తర్వాత ఆగ్రహమును విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆగ్రహము మనిషి యొక్క జీవితానికి కీడు చేస్తూ ఉంది. ఆ ఆగ్రహము వలన మనుషులు విచక్షణ కోల్పోతారు, మానవత్వం మరచిపోతారు, మనుషులమనే స్వభావాన్ని మరచిపోయి రాక్షసులాగా ప్రవర్తిస్తారు. ఆగ్రహము అంత చెడ్డది. హేరోదుకి కలిగిన ఆగ్రహము పసిపిల్లల మరణానికి, తల్లుల కన్నీటికి, తల్లుల యొక్క గర్భాన్ని ఏమంటారు, ఆ భారానికి కారణమైన వ్యక్తి హేరోదు. శరీర సంబంధంగా శూరుడై ఉండొచ్చు, బలము కలిగిన వాడై ఉండొచ్చు, కానీ ఆగ్రహాన్ని అణుచుకోలేని చిన్న మనస్సు కలిగిన వాడు హేరోదు. ఒకవేళ హేరోదు మారు మనసు పొంది సౌలులాగా ఉండింటే
ఆయన కూడా యేసు ప్రభువుని అనుసరించి మంచి మరణము పొందేవాడేమో. ఆయన యేసు ప్రభు విసర్జించిన దానిని బట్టి సొంత కుమారులే హేరోదును చంపారంట. మనిషి ఆగ్రహము తనకి కీడు చేస్తూ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, దాన్ని విడిచిపెడితే ఆత్మావశులముగా ఆత్మానుసారంగా బ్రతకడం మనం ప్రారంభించినప్పుడు సౌలుని ఎలా అయితే పౌలుగా మార్చి ఆయన కొరకు ఏం పని చెయ్యాలోనని దేవుడు సౌలుని ఎందుకు ఎన్నుకున్నాడంట? ఆయనతో మాట్లాడడానికి ఎన్నుకున్నాడంట. దేవుడు చెప్పిన మాటని సౌలు వినేలాగున ఆయన చెప్పిన పని చేసేవాడిగా సౌలును నియమించుకున్నాడంట ఆయన. ఈరోజు మనము కూడా ఆగ్రహమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మోకరిస్తే మన హృదయాలతో కూడా ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆయన బిడ్డలుగా మలుచుకుంటాడు. ఆయన ముద్రలను మన దేహములో, మన మనస్సులో ఆయన ముద్రిస్తాడు. హల్లెలూయా. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. మంగళవారం ప్రార్థనలు దర్శి. మరిన్ని వివరములకై 9949957242. చెప్పమ్మా, నీ ఎక్కడి నుంచి వస్తున్నావు? మేము గుడిపాటిపల్లి అన్న. గుడిపాటిపల్లి. ఏ సమస్యతో వచ్చావమ్మా? నాకు మోకాళ్ళు నొప్పులు, పాదాల నొప్పులు, ఈ అమకలన్నీ నొప్పులు సార్. ఇవన్నీ నొప్పులు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పగానే నాకు ఈ నొప్పులన్నీ విడుదల చేయండి. తగ్గిపోయినాయా? ఏం లేవా? చేతులు, మోకాళ్ళు నొప్పులు అన్ని తగ్గిపోయినాయా? తగ్గిపోయినాయి. ఎవరు స్వస్థపరిచారు నిన్ను? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓపిక ఉన్నంతసేపు గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. హల్లెలూయా. చెప్పమ్మా. నాకు అబ్బాయి ఫలం మాది, నాకు గాలి ఉంది. మొత్తం ఇంటికి ఆడుండి వచ్చేటప్పుడు దడదడగా ఉంది ఇంట్లో. ఇప్పుడు తగ్గిపోయింది. తగ్గిపోయిందా? దడదడగా ఉండేటువంటి ఆ దడ తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎవరు తగ్గించారు నీకు? ప్రార్థనలో నిలబడ్డావు, తగ్గిపోయింది దడ, స్వస్థత వచ్చింది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. మాది రామచంద్రపురం. నిన్నటి రాంచి నాకు కాళ్ళు చేతులు అన్ని నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రార్థన చేసేరాకు నాకు గుండె నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి. వేసే నా వందనాలు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అర్ధవేది మండలం కాకల గ్రామం. సంవత్సరం నుంచి నాకు చాలా నొప్పి. సంవత్సరం నుంచి చాలా డబ్బు నడుము నొప్పి. రావాలనుకుంటే బండి ఎక్కి రాలేనని రాలేక నాకు ఈ రోజు దేవుడు నన్ను ఇప్పుడు వచ్చింది నీకు సమయం. ఇప్పుడు ఎట్టుంది మరి నడుము నొప్పి? బాగుంది. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే నడుము నొప్పి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. చూసుకున్నావా? నడుము వంగి చూసుకున్నాం. చూడు ఒకసారి. ప్రార్థన చేయ మంగళవారం. ఏ నొప్పి లేదు? నొప్పి లేదు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పేర్లపాడు. మోకాళ్ళు, గుండె నొప్పి, నడుము నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఎట్లుంది? బాగానే ఉంది. వాళ్ళు వింటారుగా. చెప్పు గట్టిగా. ఈ వారమే వచ్చావు. ప్రభు ఇప్పుడు తగ్గిందా? మైకులో చెప్పు. తగ్గింది. గట్టిగా చెప్పు. తగ్గిందా లేదా? తగ్గింది. ఏం నొప్పి లేదా ఇంకా? ఏ ఊరు మీది? పేర్లపాడు. ఎక్కడది? వినుకొండ దగ్గర. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. మంగళవారం ప్రార్థనలు దర్శి.
మరిన్ని వివరములకై 9949957242. నడుము నొప్పితో వచ్చావు. నడువు నొప్పితోడు వచ్చిన మరి నాకు ఎక్కడికి వచ్చి నాకు నడువు నొప్పులు శుభ్రంగా తగ్గి. ఏ ఊరమ్మ మీది? మాది బొద్దుకూరుపాడు. బొద్దుకూరుపాడు. ఇప్పుడు నడుము నొప్పి లేదా? నడువు నొప్పి లేదు. ప్రార్థనల్లో తగ్గిపోయింది. తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎవరు నిన్ను బాగు చేసింది? యేసయ్యా. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నడువు నొప్పులు, కాళ్ళు నొప్పులు, చెయ్యి నొప్పి అన్నీ తగ్గినాయమ్మా. ఏ ఊరు మీది? ఎర్రవోనపల్లి. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గుండెల్లో నొప్పి ఉండిద్ది, ఇక్కడికి వచ్చి నాకు ఇవాళ బాగుంది. గుండె బరువు తగ్గిపోయిందా? ఫ్రీగా ఉందా? ఊపిరి పీల్చుకొని చూసుకున్నావా? ఎట్లుంది ఇప్పుడు? బాగానే ఉంది. తగ్గిపోయిందా? ఏ ఊరు మీది? మాది బొల్లాపల్లి. బొల్లాపల్లి. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నువ్వు పిలిచినప్పుడు నాకు ఈ నడుముల నొప్పులు, ఈ పక్కల నొప్పులు, ఈ చేతులన్నీ ఒక నొప్పులు కాండి. మళ్ళీ ప్రార్థన చేసినాక నువ్వు చెప్పినాక తగ్గిపోయింది. తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? రాజంపల్లి. నొప్పులు ముందున్నాయి, ప్రార్థన తర్వాత తగ్గిపోయినాయా? గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. అది మేడిపోయిన ఆయన ఒళ్ళు నొప్పులు, నడువు నొప్పి ఇక్కడ తగ్గింది స్వామి. తగ్గిపోయినాయా? ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మధురేవుని చర్ల రాత్రి అంతా గుండెల కాడ బరువుగా నొప్పిగా ఉంటుంది. ఇప్పుడైతే లేదు. ఇప్పుడు లేదమ్మా? ఇప్పుడైతే లేదు. ఏ ఊరు దగ్గర అది మీ ఊరు? బొల్లాపల్లి దగ్గర. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ప్రభు స్వస్థపరిచాడు. గుండె నొప్పి తగ్గిపోయింది. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. మంగళవారం ప్రార్థనలు దర్శి. మరిన్ని వివరములకై 9949957242. మోకాలు నొప్పులు అండి తగ్గిపోయిన. ఏ ఊరు మీది? 30 రోజుల. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. 15 రోజుల కిందట నీకు ఫోన్ చేశా. నేను పడి కాలు ఇరిగింది, ఆపరేషన్ చేసి 11 నెలలు అయింది, నొప్పి తగ్గలేదన్నా. అవును, ఫోన్ చేసిన ప్రార్థన చేసిన తర్వాత నేను ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఈ 15 రోజుల నుండి కాలు నొప్పి కొంచెం తగ్గింది. మా గుండె దడ కూడా తగ్గింది. మంగళవారం ప్రార్థనలు దర్శి. మరిన్ని వివరములకై 9949957242.